సో ఇప్పుడు మేఘాలయ హనీమూన్ కిల్లింగ్ కేసు ఉంది కదా. సోనం అనే అమ్మాయి వాళ్ళ భర్తను తీసుకెళ్ళి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిసి చంపేసింది. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? జనరల్గా ఈ కాలంలో అమ్మాయిలకు సేఫ్టీ లేదంటున్నారు కానీ అబ్బాయిలు కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. వాళ్ళు ఎప్పుడైనా గాఢంగా ప్రేమించినప్పుడు వాళ్ళకి ద్రోహం జరుగుతున్నాయి అప్పుడు చాలా సందర్భాలలో. ఇలా అవుతుంటే మొగోళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మాయిలకైతే ఇలా పోలీసులు సపరేట్గా ఉంటారు, ఉమెన్ సెక్షన్స్ అని. అబ్బాయిలకు కూడా ఉండాలి ఇలా కొన్ని. అంటే ఏదైనా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అబ్బాయిలకు కూడా హీ టీమ్స్ ఈ టీమ్స్ లాంటివి ఉండాలి ఇక్కడైతే కొన్ని. ఇప్పుడు మనం బయటికి పోయి ఎక్కడ సోషల్ ఎక్స్పెరిమెంట్ ఇద్దరు ఫ్రెండ్స్ పోయి ఎవరైనా అమ్మాయిని గెలికితే పక్కన ఉన్న ప్రజలందరూ వస్తారు. అదే అమ్మాయి అబ్బాయిని గెలికినప్పుడు ఎవరైనా వస్తారా? నార్మల్ సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు కూడా రారు. ఇలా జరుగుతుంది చాలా కాలం. అంటే ఎక్కువ ఆ కార్నర్ సైడ్ అనేది, సాఫ్ట్ కార్నర్ అనేది గర్ల్స్ సైడ్ ఎక్కువ ఉందండి. అవునండి. సో అంటే ఇప్పుడు ఏమైనా మేబీ లాస్ ఇట్లా కావాలి, ఇంకొన్ని ఎక్స్ట్రా లాస్ ఉండాలి మెన్స్ కూడా అని అనుకుంటున్నాం. అవును అనుకుంటున్నాను. ఎక్స్ట్రా కొన్ని లాస్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళని డైవర్స్ తీసుకుంటే భార్యకే ఎక్కువ హస్బెండ్ నుంచి ఇవ్వాలంటున్నారు కదా. ఒకవేళ వాళ్ళ వైఫే ఎక్కువ సంపాదిస్తే అబ్బాయికి కూడా ఇవ్వాలి కదా. మరి అలా కూడా లాస్. ఒకవేళ డివర్స్ తీసుకుంటే అలా ఇలాంటివి కూడా జరగాలి కదా. సో ఓకే, ఎట్ ద సేమ్ టైం బాయ్స్ నుంచి కూడా గర్ల్స్కి పెళ్ళైన తర్వాత కొంతమంది చంపేస్తున్నారు. సో అవి కూడా జరుగుతున్నాయి కదా. సో దాని గురించి అవి కూడా జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, రెండు జరుగుతున్నాయి. కాకపోతే ఎప్పుడైతే ఎక్కువ పబ్లిక్కి ఎక్స్పోజ్ అయ్యేది మాత్రం అబ్బాయిలు చేసింది. అమ్మాయిలు చేసింది అయితే ఎక్కడ ఎక్స్పోజ్ కాదు మనకి అలా.